ఇదేంట్రా ఈరోజు ఇంత పెద్ద క్యూ ఉంది? డెఫినెట్ గా పాలు తీసుకెళ్లేసరికి 10 అవుతుంది. హే ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ గెట్ మిల్క్ ఫర్ అవర్ కార్స్? ఏమంటున్నావు? అర్థం కావట్లా. ఏంట్రా ఏంటి? అక్క కొంచెం కార్లు తీసుకెళ్ళి పాలు తీసుకొస్తావా? ఏ నీ కాళ్ళేవా? కుంటోడివా? నిలబడిపోయించుకోరా, పొద్దున్నే తయారాడు. ఎలా రే నవ్వండి నవ్వండి, మీరు అలాగా చేయరు. ఇవరా, ఇదిగో ఈ కాడి కూడా తీసుకో. వీళ్ళు కీలో నుంచారా రాస్కెల్? హలో, ఇప్పుడు తీసుకొస్తావా లేదా? తీసుకురాను. ఏం చేస్తావు? నిన్నేం చేయను. కోటి విమెన్స్ కాలేజ్ లో బిఎస్సీ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది మీ అమ్మాయి శ్యామల. అదే రోజు 8:45 కి 127 బస్ లో వెళ్తుంది. ఎర్రగా కళ్ళజోడు పెట్టుకొని ఎప్పుడు చూసినా రెంజర్లు వేసుకుంటుంది. దాన్ని ఏమేం చేసుకుంటాను. బాబు 2 కార్డులకు మాత్రం ఇస్తారు. దయచేసి ఒకటి ఇంకెవరికైనా ఇవ్వండి. సోడా బుడ్డి తీసుకో. ఒరే వెధవా, అతనికి మళ్ళీ నా కూతుళ్ళు లేరా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపా. కూతురు లేకపోతే ఏంటన్నా? అదేనయ్యా మన సీత. కన్నెటి గుండ వేసుకొని రోజు స్లీవ్లెస్ లో వెళ్తుంది. నువ్వు కూర్చో బాబు, నేను తీసుకొచ్చి ఇస్తాగా. ఇంపార్టెంట్ చదువుకో. సిటిజన్ సెక్టార్సా? ఆబ్జెక్టివ్ చదువుకో, కన్ఫర్మ్ గా వస్తుంది. రే లే చదువుకోరా. రే పోరా. రిజల్ట్స్ వచ్చాయా? ఇవాళ 17వ తేదీ. రిజల్ట్స్ వచ్చి ఉండాలి. వచ్చాయా లేదా? 5 పేపర్లు పోయినాయి. ఇవాళ ఇంట్లో శవం లేవాలి. అప్పుడు కానీ తెలియదు బరువు బాధ్యతలు ఏమిటో. రాత్రి నిద్ర పట్టలేదే, గుండెల్లో ఒకటే మంట. నాకేదో అయితే మొత్తం కుటుంబంతో రోడ్డు మీద పడుతుందని పరీక్ష భయపడి చస్తున్నానే. రాత్రి మా వాడు బాగా చదివి ఫెయిల్ అయినా పర్వాలేదు. వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని మధ్యలో 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 అంత చోట చంపేస్తాను జాగ్రత్త. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా ఏం చూసుకున్నా ఏటా ఏటో చేద్దాం. ఏట్రా కన్న తండ్రిని కొడదామనే? కొట్రా కొట్రా కొట్రా. చూసావుటే నీ కన్న కొడుకు రౌడీ కొడుకు కన్న తండ్రినే కొట్టా చేయిస్తాడు. కొట్రా 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 కొట్టు. నా గడుపులో పడ్డ నువ్వు జీవితంలో దెబ్బతింటగానే అర్థం కదరా. నీ చిన్న వయసులో ఈ బుధాల మీద ఎక్కించుకుని వీధి వీధి తిప్పారా. 22 సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు ఆ బుధాల మీదే ఉన్నావు, దిగలేదు. ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుడి చేత్తో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. నువ్వేం మమ్మల్ని ఉద్ధరించక్కర్లా. ఈ ఇంట్లో నీకున్న పని ఏంట్రా? చదువుకోవడం తప్ప దానికి కూడా చెప్పగా ఉందా? నీ భవిష్యత్తు గురించి కూడా భయపడినప్పుడు నువ్వు నాకు సమంతో సమానం. నిజంగా చెప్తున్నాను, నా దృష్టిలో నువ్వు అంతే. చాలు చాలు, ఇక మా వల్ల కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమే ఈ ఇంట్లో ఉన్న నగనట్టు అడిగిచ్చాయి, ఎలాగైనా బతకమను. కానీ వాడు మాత్రం ఇంట్లో ఉంటానికి తీయలేదు. డబ్బుకు పట్టిన గతి కడుపులో పడ్డ. డాక్టర్ మీద చదువుకున్నవాడు కూడా స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యారా. కానీ నీకు మాత్రం సపరేట్ రూము, సైకిల్, రోజు ఖర్చులు, డబ్బులు. నీ ఒంట చీవు నెత్తలేదురా. ఈ వయసులో సిగరెట్లు, బీర్లు, పోలీసులు. ఓహా అవుతావురా. లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతావురా. టీ గుట్టు ముందు కూర్చొని ఉప్పు ఉప్పు అని తాగుతావే, అది సిగరెట్ కాదురా, మీ నాన్న రక్తం. ఆయన అన్నాడుగా సచ్చాను అనుకో, కడుక్కొని చెత్త. ఇక మీద ఇంటికి వస్తే చెప్పు తీసుకోండి. ఈ వయసులో కూడా పైన చెయ్యేస్తున్నాడు రా. ఊర్లో నేను ఒక్కడే ఫెయిల్ అయ్యానా?
ఇంకెన్నా లేరా ఈ దరిద్రపు కొట్టు డిగ్రీ పూర్తి చేశాను అనుకో ఈ కొంపర్లు వెళ్ళిపోతాను. ఏ ఓ 10,000 రూపాయలు ఉద్యోగం దొరకదా? ఆ తర్వాత నాకంటూ ఒక కారు ఫ్లాట్ అని సెటిల్ అయిపోతాను. చచ్చే వరకు ఈ మనిషి మొహం కూడా చూడను. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. క్వార్టర్ తెచ్చి గంట అయింది, లేటుగా మొదలెడితే కడుపుకు పడదురా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. థ్యాంక్స్ రా మామా. త్వరగా ఓపెన్ చేయరా. పాపం రమన్ రవి, బా నాన్న వల్ల అది పడే కష్టం. అవునవును చాలా అన్యాయం రా. ఛ! రే రవి, దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా. రే ఎక్కరా? ఇదిగోరా ఊరగాయ, ఇదిగో మిక్చర్. ఓరిని ఇన్ని రకాల సైడ్ డిష్లు ఉంచుకొని ఏది నాకుతున్నాడు చూడు. మందు కొడితే ఏదేంటో తెలీదు. ఎచ్చి వదులు. వదిలేస్తా గార్డెన్ నాకుతూ మత్తు లాగించేలా ఉన్నావు. ఇది రాయల్ గా తాగాలరా, ఫారినర్ లాగా డీసెంట్ గా ఎంజాయ్ చేస్తూ. వాట్ ఐ సే ఇస్ cheers. రాయ్ ఏమన్నావు? కప్లేట్ వస్తా నీ అవ్వ ఏమన్నారా?